హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ కోసం చిన్న కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శివుడే ద్వారపాలకుడు అయ్యాడా? శ్రీ వెంకటేశ్వర స్వామి రహస్యలీల. కైలాసంలో ఒక గంభీర నిర్ణయం. కైలాస పర్వతం. పరమశివుడు ధ్యానంలో ఉన్నాడు. అప్పుడే నారదుడు వచ్చి అన్నాడు, ప్రభూ, కలియుగంలో విష్ణువు భూలోకంలో స్థిర నివాసం చేయబోతున్నారు. శివుడు కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు. అయితే ఆయనకు రక్షణ కావాలి. వెంకటాచలానికి శివుడి గుప్త అవతారం. శ్రీనివాసుడు వెంకటాచలంలో తపస్సు మొదలుపెట్టాడు. కానీ కలియుగం, అపవిత్రత, అహంకారం, అసూయతో నిండిన కాలం. అందుకే శివుడు గుప్తంగా, వేటగాడు, రుద్రుడు రూపంలో వెంకటాచల అరణ్యంలో సంచరించాడు. ఎవరూ గుర్తించలేదు, కాని కొండలు మాత్రం వణికాయి. శివ, విష్ణు రహస్య సమావేశం. ఒక రాత్రి వెంకటాచల అడవిలో శ్రీనివాసుడు ధ్యానంలో ఉన్నాడు. అప్పుడే వేటగాడు వచ్చి అన్నాడు, ఈ కొండ నీకే కాదు, దీనికి కాపలాదారు కావాలి. శ్రీనివాసుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ చూపులోనే ఇద్దరూ గుర్తించారు, హరి సమానము హరుడు. ఏ మాటలు అవసరం లేదు. శివుడి వరం, రహస్య రక్షణ. శివుడు అన్నాడు, కలియుగంలో నిన్ను దర్శించే వాళ్లలో అహంకారులు కూడా ఉంటారు. వాళ్ల భారాన్ని నేను మోస్తాను. అప్పుడే శివుడు తన త్రిశూలాన్ని భూమిలో నాటాడు. అదే స్థలం ఈరోజు కూడా తిరుమల పరిసరాల్లో శక్తి కేంద్రంగా ఉందని నమ్మకం. అందుకే అక్కడ శివలింగం. చాలా మందికి తెలియదు. తిరుమలకి వచ్చే ముందు కొన్ని శివాలయాలు తప్పనిసరి. ధర్మదర్శనం ముందు శివ దర్శనం ఎందుకు? ఎందుకంటే వెంకటేశ్వరుడి ద్వారపాలకుడు శివుడే. భక్తుడి అహంకారం ముందుగా శివుడి దగ్గర కరుగుతుంది. కలియుగంలో శివుడు ఎందుకు మౌనం? భక్తులు అడుగుతారు, శివుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? జవాబు ఇదే, వెంకటేశ్వరుడి భక్తుల కన్నీళ్లు శివుడి హృదయంలోనే కరుగుతున్నాయి. అందుకే ఆయన మాట్లాడడు, రక్షిస్తాడు. హరి హర ఐక్యం. కలియుగంలో ఒక సత్యం. శివుడు లేకుండా వెంకటేశ్వరుడు లేడు. వెంకటేశ్వరుడు లేకుండా శివుడి. కరోనా పూర్తి కాదు, ఇద్దరూ ఒకటే, రూపాలు వేరు. కరోనా ఒకటే. తిరుమలలో నిలిచింది విష్ణువు విగ్రహం. కానీ ఆ కొండల చుట్టూ తిరుగుతోంది శివుడి రక్షణ.